నమస్తే అండి. బండి భగీరథ్ తప్పు చేస్తే చర్యలు తీసుకోవాల్సింది ఎవరు? నువ్వు, నేనా, మీడియానా, రాజకీయ నాయకుల, పార్టీలా, ఎవరు? లేదు పోలీసులా? వీళ్ళందరికంటే కూడా కోర్టు అన్నమాట. పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందుకు తీసుకెళ్తే కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. కోర్టులో ఉన్నటువంటి జడ్జి గారు వాదోపవాదాలు విన్న తర్వాత న్యాయం ఏంటి, అన్యాయం ఏంటి అని చెప్పేసి చూస్తారు. కానీ మన దేశంలో కావచ్చు, మన రాష్ట్రాల్లో కావచ్చు ఎలా అయిపోయిందంటే, మీడియా ఇక్కడ ట్రయల్ చేసేస్తుంది, రాజకీయ నాయకులు ట్రయల్ చేసేస్తారు, సామాన్యులు ట్రయల్ చేసేస్తారు. అసలు ఈ కోర్టులో ఎప్పుడైనా వాతావరణం ఎలా ఉంటుందో మీకు ఏమైనా తెలుసా? మనం మాట్లాడుకున్నట్లు, మన వార్తలు ప్రచారం చేసినట్టు అక్కడ నడవద్దు. అక్కడంతా కూడా ఎవిడెన్సే. సరే, మీలో చాలా మంది ఈ బండి భగీరథి తప్పు, లేదంటే ఆ అమ్మాయి తప్పు అని చెప్పేసి వన్ సైడ్గా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చేసి బండి భగీరథి వైపు, లేదంటే కొంతమంది వచ్చేసి ఆ అమ్మాయి వైపు, ఇలా రకరకాలుగా స్ప్లిట్ అయిపోయి ఎవడు వాదనలో వాడు వినిపిస్తూ ఉన్నాడు కదా. ఒక్కసారి తెలంగాణ హైకోర్టు, ఆంధ్ర హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఎవ్రీ డే లైవ్ వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే రోజుకి ఇన్ని కేసులు అని చెప్పేసి తీసుకుంటూ ఉంటారు. ప్రస్తుతానికి వచ్చేసి వెకేషన్ బెంచ్ 3 జడ్జిలతో నడుస్తున్నట్టుంది తెలంగాణ హైకోర్టు. చూడండి, వెళ్ళి తెలుస్తుంది. రోజుకి వాళ్ళు కేసు ఏ టైంలో ఎలా తీసుకుంటారు, ఎలా జడ్జిమెంట్ నడుస్తూ ఉంటుంది, ఎలా వాదోపవాదం జరుగుతుంటే ఒకసారి చెక్ చేయండి. అప్పుడు మనకి మారుతుంది, మైండ్ సెట్ మారుతుంది. ఒకడేమో బండి భగీరథి తప్పు చేసినాడు, మైనర్ని వాడేసుకున్నాడు అంటారు. ఇంకో పక్కేమో ఆ అమ్మాయే కావాలని చెప్పేసి ఈ అబ్బాయి ఇంటికి ఎందుకు రావాలని చెప్పేసి అంటారు. మనకి ఇక్కడ ఎక్కడా కూడా ఎమోషన్స్తో సంబంధం ఉండదు, ఎవిడెన్స్తో సంబంధం. ఈ అబ్బాయి తప్పు చేసినాడా, అండర్ ఏజ్ ఉన్నటువంటి అమ్మాయిని ఏదైనా చేసినాడంటే తప్పనిసరిగా కోర్టు ఆ అబ్బాయికి గట్టి శిక్షణ అయితే ఇస్తుంది. అలాగే ఆ అమ్మాయి మేజర్ అయ్యండి కావాలని చెప్పేసి హనీ ట్రాప్ అన్నారా, ఆ అమ్మాయి మీద శిక్షలు పడతాయి. మీరు మళ్ళీ చెప్తున్నా, మనం ఇక్కడ బయట మాట్లాడుకుని డిస్కషన్ చేసుకుని సోషల్ మీడియాలో పెట్టేటువంటి పోస్టులకి ఈ సినారియో అంతా వేరుంటుంది. మీరు వన్స్ కోర్టులోకి వెళ్ళి కోర్టును చూస్తే కనుక ఆ అట్మాస్ఫియర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎవరు ఎప్పుడు కూడా ఒకసారి చూడకపోతే చూడండి, తెలంగాణ హైకోర్టుకి సంబంధించిన లైవ్ స్ట్రీమ్స్ వస్తూ ఉంటాయి. అలాగే మన సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి లైవ్ స్ట్రీమ్స్ వస్తూ ఉంటాయి. చూడండి కోర్టులో ఆర్గ్యుమెంట్స్ ఎలా జరుగుతాయి అని చెప్పేసి. అవేవి తెలుసుకోకుండా గుడ్డెద్దు జైలు పడ్డట్టు వన్ సైడ్ ఎవడ పడితే వాడు, ఏది పడితే అది దొరికినాడు. బండి సంజయ్ కొడుకు దొరికిందా అమ్మాయి. రాజకీయాలకు బలుపసులు చేస్తా ఉన్నారు వాళ్ళిద్దరిని. తప్పో ఒప్పో ఇటు పక్క తప్పు జరిగిందని చెప్పేసి అమ్మాయిల తల్లిదండ్రులు అంటున్నారు, కేసులు పెట్టినారు. కోర్టులోనే కదా రావాల్సింది అల్టిమేట్గా. కాదు మనమే జడ్జిలు అయిపోదాం. ఆ కాడికి ఇంకా సుప్రీంకోర్టు ఎందుకు, హైకోర్టులు ఎందుకు, సెషన్స్ కోర్టులు ఎందుకు, డిస్ట్రిక్ట్ కోర్టులు ఎందుకు, లోవర్ కోర్టులు ఎందుకు, ఇంకా కోర్టులు ఎందుకు, పీకేద్దాం. మనమే ఇంకా జడ్జిమెంట్లు పాస్ చేసేద్దాం. ఫైనల్గా చెప్పేది ఒక్కటే, బండి సంజయ్ కొడుక సదరు అమ్మాయి అంటే ఏదేమైనప్పటికీ మనం ఎంత మాట్లాడుకున్నా కోర్టులోనే రావాలి, కోర్టులోనే జడ్జిమెంట్ రావాలి. అది రానంత వరకు మనం ఏం చేయలేము. అది వచ్చిన తర్వాత మనం ఒక మాట మాట్లాడే మన వర్షం వినిపించామంటే తప్పులేదు. ఏవి అసలుకి దాంట్లో ఉన్నటువంటి మెరిట్స్ ఏంటో, డిమెరిట్స్ ఏంటో ఎవరికి తెలియదు. ఒక ఆమె అంటది ఈ వీడియోలు పెట్టుకొని, ఆ అమ్మాయి మైనర్, ఆ అమ్మాయి అండర్ ఏజ్ ఉంది అని చెప్పేసి. ఇంకొకటి అంటాడు ఆ అమ్మాయిది అండర్ ఏజ్ కాదు, ఆ అమ్మాయిది హైయర్ ఏజ్ ఉంది, మేజర్ ఆ అమ్మాయి అంటాడు. ఇంకొకటి అంటాడు ఆ అమ్మాయి ఫోటోని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ ఉంటారు. లెక్క ప్రకారం గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకొని ఆ అమ్మాయి ఫోటోలు సర్క్యులేట్ చేయకుండా చేయాలట. సోషల్ మీడియాలో తిప్పుతూ ఉన్నారు. తప్పు కదా, అండర్ ఏజ్ అమ్మాయి 18, అసలు ఆడపిల్లలకు ఫోటోలు తిప్పడం తప్పు కదా. రేపు పొద్దున ఒకళ్ళ ఇంటికి వెళ్ళాల్సినటువంటి అమ్మాయి కదా, పేర్లు కూడా తిప్పకూడదు. లెక్క ప్రకారం పేరు కూడా వాడకూడదు ఇక్కడ కూడా, సదరు మహిళ యొక్క పేరుని. అవి కరెక్ట్ కాదేమో. చాలా మంది అంటారు మన ఇంట్లోకి వస్తే తెలిసింది. అవును కరెక్టే, మన ఇంటికి వచ్చినా మనం వెళ్ళాల్సింది కోర్టు మెట్లు ఎక్కాల్సిందే. కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత మన వాదోపాలను మన అడ్వకేట్ వాదిస్తే అక్కడ జడ్జిమెంట్ ఇచ్చేవాళ్ళు ఇస్తారు. ఒకవేళ అక్కడ జడ్జిమెంట్ మనకు అనుకూలంగా రాలేదు, హైకోర్టులో రాలేదు, సుప్రీంకోర్టుకి వెళ్దాం. అంతే. మనం ఎంత ఒక్క 4 రోజులు ఇది టాక్ ఆఫ్ ది టౌన్, సోషల్ మీడియాలో హైప్, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వాళ్ళకి కావాల్సిన టీఆర్పీ, అంతకుమించి ఏమి రాదు. బండి సంజయ్ కొడుకు తప్పు చేస్తే తప్పని జరిగిద్ది, కోర్టులో నిరూపించుకుంటారు, పదోపదం జరుగుతాయి. మనకు అదేం వద్దు, ఇష్టం వచ్చినట్టుగా ఒక 3 రోజుల నుంచి ఒకటే దంచుడు.